ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించినావు, నీ కృపను అనుగ్రహించినావు. ప్రతిదినము నీ వాక్యం వినుటకు ఇలాంటి కృపను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయం అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. మనము చదివిన వాక్య భాగములో దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును ప్రేరేపిస్తున్న కార్యమును చూడగలం. ఆయనను ఒక ప్రాంతంలో నుండి మరి ఒక ప్రాంతమునకు వెళ్ళమని, అనగా గాజాకు వెళ్ళే మార్గము, యెరూషలేములో నుండి గాజాకు వెళ్ళే మార్గమున వెళ్ళుము అని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించి ఆయనను పంపించడం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడిన ఫిలిప్పు దేవుని యొక్క మాటకు లోబడి గాజాకు వెళ్ళే మార్గంలో వెళ్ళినప్పుడు కూషు దేశపు రాణి కందాకి యొక్క మంత్రి ఆ మార్గంలో వెళ్తాం చూస్తూ ఉన్నాం. నపుంసకుల అధిపతి అని చెప్పబడుచున్నారు. అతడు యెషయా గ్రంథము చదువుతూ ఆ మార్గములో వెళ్తూ ఉన్నాడు. గాజా దాటినట్లయితే అరణ్యము ద్వారాగా అతడు కూషు దేశమునకు వెళ్ళేదానికి మార్గము తెరవడు, అనగా తనకి ఉన్న ఒక చివరి అవకాశం అని మనం అనుకొనవచ్చు. తనకు ఇవ్వబడిన ఒక అవకాశమును ప్రభు సద్వినియోగపరచేదానికి తన బిడ్డను ప్రేరేపించి ఆ స్థలమునకు పంపించడం మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యం ఏమిటంటే, దేవుని యొక్క మాటకు నీవు విధేయుడిగా ఉన్నట్లయితే, ఎలాంటి కార్యమైనను సరే నీవు దేవుని యొక్క మాటకు పరిపూర్ణముగా విధేయత చూపించినట్లయితే దేవుని కార్యమును నీ జీవితములో సంపూర్ణముగా చూడగలవు లేదా అనుభవించగలవు అని మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఫిలిప్పు బయలుదేరినాడు, వెళ్ళినాడు. ఆ వ్యక్తి యొక్క రథమును చేరుకొని అతనితో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క కార్యం, అతను చదివిన యెషయా గ్రంథంలో ఉన్న కార్యమును చదివినాడు. అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించుకొని అతడు చేసిన కార్యము, నేను నా హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటున్నాను, నేను రక్షణ పొంది బాప్తిసము పొందకుండా ఉండేదానికి ఏమైనా ఆటంకం ఉన్నదా అని దేవుని సేవకుని దగ్గర అడగటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు నేను అలాగూ దేవుని యొక్క మాటకు విధేయులుగా ఉన్నట్లయితే, పరిపూర్ణముగా దేవుని చిత్తమును గ్రహించుకునేదానికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, ప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా చేసేదానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లయితే నిజముగా దేవుని కార్యములను నీ జీవితంలో అనుభవిస్తావు. నీవు ఇతరులను దేవుని కోసము ఆదాయము చేసుకుండే ఆ యొక్క మెట్టుకు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యమును నీవు గ్రహించుకుంటున్నావా? దేవుని యొక్క స్వరమును వింటున్నావా? దేవుని యొక్క స్వరమునకు లోబడుచున్నావా? ఆయన నీకు సెలవిచ్చిన కార్యములను ప్రశ్నించకుండగా పరిపూర్ణముగా చేసేదానికి నీ హృదయమును సమర్పించుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము యొక్క జీవితము దీనికి మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నది. ఆయన పిలువబడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు, ఆయన యొక్క భవిష్యత్తుతో తెలియదు. కేవలము దేవుని యొక్క
ఆజ్ఞకు లోబడ్డాడు, తను తాను సమర్పించుకున్నాడు, వెళ్ళమన్న స్తోటికి వెళ్ళినాడు. ఇదనము మనందరికీ మాదిరిగా ఉన్నాడు. అలాంటి మాదిరికరమైన జీవితమును ప్రభు మనకు అనుగ్రహించేదానికి ఆయన స్వరమునకు లోపడదాము, ఆయన మాటకు విధేయులుగా ఉందాము, పరిపూర్ణమైన ఆయన కృపను సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజముగా తండ్రి, నీ స్వరమునకు లోబడినట్లయితే మేము ఎంత ధన్యతను సంపాదించుకుంటామని నీ వాక్యం మాకు నేర్పిస్తూ ఉన్నది. ఫిలిప్పు ఆయనకు సెలవించిన వెంటనే బయలుదేరి వెళ్ళినాడు. గాజాకు వెళ్ళి ఆ మార్గములో దేవా ఆ యొక్క నప్పంసకుల అధిపతితో మాట్లాడినాను. తన జీవితము మార్చబడినది. నీకు నాయన తను అప్పగించుకున్నాడు. అలాగూ మేమును ఇతరులకు ప్రయోజనకరముగా ఉండాలని ఆశించినట్లయితే నీ స్వరమునకు పరిపూర్ణమైన విధేయతను చూపించేవారిగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.